గాయంత దానికి డాక్టర్ కాడికి పోవాలనా? మన మల్లేశన్న దుఃఖం పోతే గాయన్నే ఇస్తాడు. ఫీజు 300-400 పెట్టాలి. మళ్ళా టెస్టులకు 1000-2000 కావాలి. మొదలైతే గివి వాడదాం, తగ్గకుంటే చూస్తే మాయతి. ఓ అన్న, మొన్న 2 గోళీలు ఇస్తేగానే మంచిగా పనిచేసినాయి. మావోని గిన గట్లనే నెత్తినొస్తుందట, జర చూడు. చిన్న చిన్న తక్లీఫులు ఏమున్నా అందరు ఫస్ట్ చూసేది మెడికల్ షాప్ల దిక్కే. అయితే షటర్ తెరవలే, మందులు అమ్మలే, మెడికల్ షాపులు బంద్ పెట్టిండ్రు. మళ్ళా మన తాన్నే కాదు, దేశమంతటా నడిచింది. ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటే గీ నెంబర్లకు ఫోన్లు చేయండ్రని దుకాణాల ముంగట కాగితాలు అంటించిండ్రు. ఆన్లైన్ లో మందులు అమ్మొద్దు, ఇష్టం వచ్చినట్టు డిస్కౌంట్లు ఇయ్యొద్దు, నకిలీ మందులు కంట్రోల్ చేయాలనేది మనోళ్ళ డిమాండ్. వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి వాళ్ళు ఏదైతే ఉందో ఆన్లైన్ సర్వీస్ వల్ల తీసుకోవడం ప్రజలకు ఎంతో నష్టపూరితంగా అలవాటు లేని మత్తు రహిత మెడిసిన్స్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. మందులు కొనాలంటే డాక్టర్ చిట్టి చూపెట్టాల్సిందే, కానీ ఆన్లైన్ లో సరుకు సోదరు లెక్కనే ఆర్డర్ పెడితే తెచ్చిస్తున్నారట. ఆ గోళీలు ఇయ్యొచ్చునా లేదా అని చెకింగ్ చేస్తలేరు. ఇష్టం వచ్చినట్టు డిస్కౌంట్లు ఇచ్చుడుతోటి మా దందా లాగమైతున్నాయని గరమైతున్నారంతా. 12,50,000 పైసలకు కెమిస్టులు ఉన్నారు అన్ని మెడికల్ షాపులు. మరియు మన దేశంలో 6 కోట్ల మంది ప్రజలు రోడ్డున పడుతున్నారు ఈ ఆన్లైన్ వ్యాపారాలు చేపట్టి. ఇవాళ ఒక్కరోజు షాపులు బంద్ పెట్టి నిరసనలు చేసిండ్రు. రేపటికెళ్ళి ఎప్పటి లెక్కనే నడుస్తాయి. ఆన్లైన్ చేయబట్టి నష్టమని ఇల్లు డాక్టర్లే ఆన్లైన్ లో పేషెంట్లను చూస్తుంటే మేం గోళీలు అమ్మితే తప్పేందని వాళ్ళు చూడాలి. మరి సెంటర్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో.